కనే ఊహైనా, పెద్దగా కలైనా కందాం. కాస్త పెద్దగా కందాం. అవును. ఎందుకంటే సార్ ఇక్కడ ప్రతిదీ లాజిక్ అడిగితే అసలు సాంగే పెట్టకూడదు. రోడ్డు మీద అవును. ఏమన్నా పాట అవును. పాడమని రాళ్ళు అవును. తీసుకొని కరెక్టే. కొడతారు. కరెక్టే. అదే లాజిక్‌కి ఒక లిమిట్ ఉందనే అలాగా అంటున్నాం ముందు అంతే. గ్యారంటీ అవును. సార్. దీనికి హ్మ్. మనం ఒక మంచి లిమిట్‌లోనే వెళ్ళాం సార్. అదే. ఎందుకంటే కాజ్ చెప్పాం. అవును. నీకిప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తానమాట. అది వినగానే డింగుమని జ్ఞానబలి పెరిగిపోద్ది నీకు. ఆ తర్వాత నిన్నెవడ ఆపలేడు నాన్న. నువ్వు ఇంకోటి ఫిక్స్ చేసి తీసుకొచ్చి చెప్తా. ఓహ్! షూర్. ఇదేంటి? సినిమా. ఇదేంటి? సినిమా. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది. ఐ అండర్స్టూడ్. మంచి సినిమా. లాస్ట్ వీక్ చాలా ఎక్కువ మూవీస్ రిలీజ్ అయ్యాయి కాబట్టి అన్నిటినీ ఒకే వీడియోలో చేసేద్దామని ఇప్పటిదాకా వెయిట్ చేశాను. యాక్చువల్గా అన్ని సినిమాలు చూసేసరికి ఈరోజు అయిందనమాట. అందుకే ఈరోజు పెడుతున్నాను రివ్యూ. సో ఈ మూవీస్ రివ్యూస్ అన్నిటిని నేను వర్స్ట్ టు బెస్ట్ కింద ఒక లిస్ట్లో ఇస్తాను. ఈ వీడియోలో నేను యాక్చువల్గా ఓన్లీ 5 మూవీస్ గురించే రివ్యూ ఇస్తాను. రూల్స్ రంజన్, మామ మశ్చంద్ర, మంత్ ఆఫ్ మధు, చిన్న అండ్ మ్యాడ్. యాక్చువల్గా వేరే లాంగ్వేజ్లో ఇంకా మంచి మూవీస్ రిలీజ్ అయ్యాయి. త్రిషాది ద రోడ్, ఇంకా ఇరుగపత్రు అనే ఒక మంచి లవ్ స్టోరీ. ఈ 2 రిలీజ్ అయ్యి కూడా మంచి రెస్పాన్స్ వచ్చాయి, కానీ అవన్నీ మనం ఈ వీడియోలో అడ్రస్ చేయట్లేదు. ఓన్లీ 5 మూవీస్, ఎందుకంటే ఈ మూవీస్ తెలుగు రిలీజ్ అయ్యాయి కాబట్టి ఈ 5 మూవీస్ గురించి మనం మాట్లాడదాం. ఓవరాల్గా మూవీ మనల్ని ఎంత ఇంప్రెస్ చేసిందనే దానిపైనే కాకుండా మూవీ కాన్సెప్ట్ వైజ్, ఆ డైరెక్టర్ ఒక విజన్, ఆ అటెంప్ట్ వైజ్ కూడా నేను చూసి లిస్ట్ చేశాను. సో దీంట్లో మనం 5th ప్లేస్ రూల్స్ రంజన్కి ఇవ్వాలి. ఆల్దో ఇది ఒక మంచి ఎంటర్టైనింగ్ ఫిలిం. నాకు ఎక్కడ బోర్ కానీ క్రింజ్ కానీ ఎక్కడ అనిపించలేదు. జనాలు అసలు షోస్ కూడా బాయ్కాట్ చేసేంత బ్యాడ్గా అయితే సినిమా లేదు. ఎందుకంటే ఇదే స్టోరీ ఒకవేళ నాని కానీ, శర్వానంద్ కానీ, నితిన్ కానీ వీళ్ళు తీస్తే పక్కా హిట్ అయ్యేది. అట్లీస్ట్ యావరేజ్ స్టాక్ అయినా వచ్చి కొంచెం కలెక్షన్స్ అయినా వచ్చేవి. జస్ట్ బికాజ్ ఇది అబ్బవరం సినిమా అని చెప్పి అందరూ బాయ్కాట్ చేస్తున్నారు. అంటే జస్ట్ బ్లైండ్ హేట్రెడ్ అనమాట. ముందు నుంచే ఒక హేట్రెడ్ ఉంది వాళ్ళకి. ఈ మనవాడి సినిమాలు వేస్ట్ అని చెప్పి ఆ విధంగానే చూస్తున్నారు. సినిమా ఎంత బాగున్నా, ఎంత ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసినా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. జస్ట్ బికాజ్ హేటెడ్. ఎందుకో తెలీదు. ఓన్గా వచ్చాడని నాకు అర్థం కావట్లేదు. ఎందుకు తన మీద స్పెసిఫిక్గా ఎందుకు హేటెడ్ నాకు తెలియదు. బయట అక్కడ యాటిట్యూడ్ లేదు. ఈ హీరోల్లాగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ట్రై చేస్తున్నాడు. కొంచెం యాక్టింగ్ ప్రాబ్లం ఉంది. యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు కూడా. ఫస్ట్ మూవీతో కంపేర్ చేస్తే ప్రతి మూవీకి ఇంప్రూవ్ చేసుకుంటూనే వచ్చాడు. ఆఖరికి మూవీ షోస్నే క్యాన్సిల్ చేయించేంత, బాయ్కాట్ చేసేంత తప్పేం చేశాడో నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం చెప్పండి కామెంట్స్లో. సో ఎందుకంటే వీళ్ళు ఇదే స్క్రిప్ట్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఎవరు చేసినా హిట్ చేస్తారు. ఎందుకంటే ఇది ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ టెంప్లెట్, ఒక ఎంటర్టైన్ మూవీ. యాక్చువల్ మీటర్ కూడా అలాగే చెప్పాలి. మీటర్ నాకు నచ్చలేదు, కానీ అది ఒక టెంప్లెట్ కమర్షియల్ మూవీ. ఎవరైతే సర్కార్ వార్ పాట కానీ, భీష్మ కానీ, నేను లోకల్ కానీ ఇలాంటివన్నీ హిట్ చేశారో వాళ్ళకి మూవీ ఫ్లాప్ చేయడానికి ఏమీ రీజన్ లేదు. ఎందుకంటే ఇది కూడా అలాంటి మూవీ, ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ, టెంప్లెట్ మూవీ. ఎక్కడ టెంప్లెట్ డివేట్ అవ్వలే, ఏదేదో ట్విస్ట్లు ఏం లేదు. ఎగ్జాక్ట్గా సాంగ్స్, ఫైట్స్, పోలీస్, కమర్షియల్ రివెంజ్ స్టోరీ ఎగ్జాక్ట్గా అందరు చూసినట్టే తీసి అబ్బవరం చేశాడు. అది అబ్బవరం అన్న కాబట్టి ఫ్లాప్ అయింది అంతే. అందులో మూవీ బ్యాడ్, ఆబ్వియస్లీ ఇవి కూడా బ్యాడ్, అది కూడా బ్యాడే. కానీ మీరు అదే చూస్తున్నారు కదా, మీరు అదే ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మీటర్ ఎందుకు ఫ్లాప్ చేశారో నాకు అర్థం కాలేదు. ఈ మూవీలో కూడా ఎంటర్టైన్మెంట్ ట్రై చేశాడు. స్క్రీన్ ప్లే బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు, అనవసరంగా ల్యాగ్ అయితే లేదు. నాకు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. సీన్లు కరెక్ట్ గానే ఉన్నాయి. డైరెక్టర్ అనుకున్నది అనుకున్నట్టుగానే తీసాడు. అది బ్యాడ్ అయినా గుడ్ అయినా అనుకున్నట్టుగా తీసి బాగానే ప్రజెంట్ చేశాడు. జస్ట్ బికాజ్ అబ్బవరం మనం ఎందుకో చూడలేకపోతున్నాం అంతే. బట్ స్టిల్ నా పరంగా స్టోరీ వైజ్ అన్నిటి వైజ్ చూసుకుంటే దీనికి నేను 5th ప్లేస్ ఇస్తాను. సినిమా అయితే టాలరేట్ చేయొచ్చు, మరి అంత వర్స్ట్ అయితే కాదు. అసలు చెప్పంటే బ్యాడే కాదు, యావరేజ్ అని అంటాను నేను. సినిమా అయితే యావరేజ్. ఇంకా 4th ప్లేస్ వచ్చేసి మామ మశ్చంద్ర. మనకు ఆబ్వియస్లీ సుధీర్ అన్న సినిమాలు కూడా సేమ్, ఎవడు చూడ్డు, చూసినా నచ్చవు, ఎందుకో తెలియదు. ఎప్పుడు మంచి కాంటెంట్తో వస్తున్నా కానీ అప్పుడు ఎంకరేజ్ చేయడు. యాక్టింగ్ బాగుంటాయి, లుక్స్ బాగుంటాయి, మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు, ఎగ్జిక్యూషన్ కూడా బాగుంటుంది. బట్ జస్ట్ మనం సపోర్ట్ చేయమంతే. సో మామ మశ్చంద్ర కూడా జస్ట్ మధ్యలో కొంచెం లవ్ సీన్స్ డ్రాగ్ చేశాడు. సినిమా అంతా చాలా ఫాస్ట్ పేస్డ్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే కానీ, ట్విస్ట్లు కానీ అన్ని చాలా ఫాస్ట్ గా చెప్పేస్తుంటాడు. మనకి మధ్యలో కొన్నిసార్లు ఫాలో అవడానికి ఇబ్బంది పడతాం. అంటే అంత అన్ని ట్విస్ట్లు పెట్టి అంత కన్ఫ్యూజింగ్ గా చేసి పెట్టి, బట్ లవ్ సీన్స్ మాత్రం డ్రాగ్ చేశాడు ఎందుకో. అవి మాత్రం స్లోగా పెట్టి, చాలా ఎక్కువ డైలాగ్స్ పెట్టి
అనవసరంగా అవి ఎక్కువ డ్రాగ్ చేశాడు, మిగతా అన్ని చాలా ఫాస్ట్గా చేశాడు. సో ఆ లవ్ సీన్స్ కూడా కరెక్ట్గా కట్ చేసి పెట్టేసి ఉంటే సినిమా డెఫినెట్గా సూపర్ ఉండేది. ఇలాంటి కాన్సెప్ట్ నేనైతే చూడలేదు ఇప్పటిదాకా. కొంచెం మధ్యలో కొంచెం అన్నెసరీ సీన్స్ ఉన్నాయి, అవి కొంచెం ట్రిమ్ చేసి ఇంకొంచెం ఒక 10-20 minutes తగ్గించి ఒక 2 hours 10 minutes ఆ టైంలో ఈ సినిమా ఫిక్స్ చేసి పెట్టుంటే డెఫినెట్గా అందరికీ నచ్చేది. మేబీ ఆ మధ్యలో ల్యాగ్ వల్ల ఆ డ్రాగ్ వల్ల జనాలు కట్ అయిపోయినట్టున్నారు సినిమాకి, బట్ స్టోరీ అయితే బాగుంది. ఇంకా థర్డ్ ప్లేస్ వచ్చేసరికి మ్యాడ్. ఆబ్వియస్గా అందరూ ఈ లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాలు అన్నింటిలో ఫస్ట్ ప్లేస్ మ్యాడ్కి ఇచ్చారు, బట్ నేనైతే దీనికి థర్డ్ ప్లేస్ ఇస్తాను. ఎందుకంటే ఇది ఒక జనరల్ కాలేజ్ స్టోరీ, ఇందులో స్పెషల్గా ఏం తీయలేదు, అందరు తీసినట్టే తీశారు, ఆ రిఫరెన్సెస్ వాడి కూడా తీశారు. వాళ్ళేమీ కొత్త అటెంప్ట్ ఏం ఇవ్వలేదు వాళ్ళ సైడ్ నుంచి కూడా. వాళ్ళు కూడా ఇది అన్ని కాలేజ్ స్టోరీ లాగా ఇది కూడా ఒక కాలేజ్ స్టోరీ అనే ప్రమోట్ చేశారు, బట్ కామెడీని మెయిన్ తీసుకున్నారు. సో సినిమా కూడా అందుకే అందరికీ నచ్చింది, నాకు కూడా నచ్చింది. ఎందుకంటే కామెడీని మెయిన్ ఆస్పెక్ట్ పెట్టారు. ఇప్పుడు 3 Idiots లా కానీ లేదా డాన్ లా కానీ ఒక లాస్ట్ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తెచ్చేసి ఎమోషనల్ చేయలేదు, మొత్తం కామెడీ అనే తీసుకున్నారు. కామెడీ మెయిన్ ప్లాట్, కామెడీగానే రన్ చేశారు. ఏ ఎమోషన్ అయినా కామెడీతోనే రన్ చేశారు. సో అందుకే బాగుంది. కరెక్ట్గా 2 hours ఉంటుంది మూవీ, కరెక్ట్గా ట్రిమ్ చేసి ఎక్కడ ల్యాగ్ చేయకుండా తను అనుకున్నట్టు కామెడీని మెయిన్గా పెట్టి తీశారు సినిమా. సో అందుకే అటెంప్ట్ వైజ్ చాలా బాగుంది. ఇలాంటి మూవీలు యాక్చువల్గా తెలుగులో రావాలి. మనకి ఎప్పుడో హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వచ్చాయి, మళ్ళీ అలాంటి మూవీస్ రాలే. తమిళ్లో డాన్ వచ్చింది, మీసాయి మురుక్ వచ్చింది, మన దగ్గర కాలేజ్ స్టోరీ అనగానే ఇలాంటివి వస్తున్నాయి. సో ఈ చెత్త కంటే ఇలాంటి మ్యాడ్ లాంటి మూవీస్ ఎక్కువ రావాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు యాక్చువల్గా డాన్ మూవీ దీనికంటే బెటర్ అని చెప్తా. ఎందుకంటే జనరల్గా కాలేజ్ స్టోరీ అనగానే ఫేక్ చేసి చూపిస్తుంటారు కొంచెం. మీరు యాక్చువల్లీ మ్యాడ్ లాంటి మూవీస్ కానీ బయట ఒక 20-30% వాళ్ళకే జరుగుతాయి. ఇలాగా మ్యాక్సిమం 60-70% స్టూడెంట్స్ కాలేజ్ లైఫ్ బోరింగ్ గానే ఉంటుంది. అంటే మరి ఇంతలా ఉండవు, ఏవో మెమరీస్ ఉంటాయి, ఎంజాయ్ చేస్తారు, కానీ వీళ్ళు చూపించినట్టు అంత హ్యాపీగా అయితే ఉండదు, బోరింగ్గానే ఉంటుంది. అలా కాకుండా ఒక ఫాదర్ ఎమోషన్, ఒక స్ట్రగుల్ అవి ఇవి పెట్టి డాన్ తీసుకెళ్ళాడు. సో అందుకే డాన్ నాకు దీనికంటే డాన్ బెటర్ అంటాను. బట్ దీన్ని మనం ఒక హ్యాపీ డేస్లో చూడొచ్చు, లేదా ఒక చిచోరే లాగా ఓన్లీ మేడ్ ఫర్ హ్యాపీనెస్, హ్యాపీ మెమరీస్ గుర్తు చేసుకోవడం కోసం. ఈ నగరానికి ఏమైందిలా కూడా ఓన్లీ మనం అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మెమరీస్ గుర్తు చేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి రావడానికి తీసిన మూవీ ఇది. అంతేగాని ఇప్పుడు దీన్ని చూసి స్టూడెంట్స్ ఏదో ఇంప్రెస్ అయిపోయి మోటివేట్ అయిపోయి ఏదో కష్టపడి వాళ్ళ నాన్న కోసం వాళ్ళ కోసం చదివేయాలి అలా ఏం కాదు. ఇది జస్ట్ మేడ్ ఫర్ ఫన్, జస్ట్ మేడ్ టు ఎంజాయ్. సో ఆ విధంగా డెఫినెట్గా 100% మంచి అటెంప్ట్ ఇది. సినిమా బాగుంది, అందుకే అందరూ ఎంకరేజ్ చేశారు. బట్ ఆబ్వియస్లీ నా పరంగా అయితే ఇలాంటి మూవీస్ కంటే మనం కాంటెంట్ ఇంకా మంచి స్టోరీ ఉన్న మూవీస్ని ఇంకా ఎంకరేజ్ చేయాలనేది నా ఉద్దేశం. కాబట్టి దీనికి నేను థర్డ్ ప్లేస్ ఇస్తున్నా. అండ్ సెకండ్ ప్లేస్ విల్ బి మంత్ ఆఫ్ మధు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్, అసలు స్టోరీ మాత్రం సూపర్ స్టోరీ, ఎవ్వరూ తీయలేదు ఇలాగా. యాక్చువల్ ఫెమినిజం అంటే ఏంటి, యాక్చువల్ ఉమెన్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ అంటే ఏంటని ఇందులో చూపించారు. ఇన్స్టాలో జరిగే సూడో ఫెమినిజంని ఇందులో చూపించారు, అందుకే ఈ మూవీని ఫ్లాప్ చేశారు. దీన్ని తిడుతున్నారు కూడా, దీనికి మాత్రం క్రిటికల్గా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాన్సెప్ట్ వైజ్ చాలా బాగుంది, చాలా బాగా తీశారు. ఎక్కడ స్టీరియోటిపికల్గా అయితే సినిమా తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఇందులోనూ కాలేజ్ లైఫ్ అది ఉంది, కానీ కాలేజ్ లైఫ్ అనగానే అర్జున్ రెడ్డి అలా కాకుండా ఎంత కావాలో అంతే చూపించారు. ప్లాట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. సో ఎండింగ్ చాలామందికి ఎందుకో నచ్చలేదు, ఎండింగ్ జస్టిఫై అవ్వలేదని చాలామంది అన్నారు. బట్ తను తీసుకున్న ప్లాట్, సెంటర్ ప్లాట్ ఏంటంటే డివోర్స్ అనేది తన సెంటర్ ప్లాట్ తీసుకున్నాడు. సో ఆ డివోర్స్ ప్లాట్కి సంబంధించి ఎండింగ్ జస్టిఫైడ్, దానికి తగ్గట్టు ఎండింగ్ ఉంది. అందుకని మనం ఎప్పుడు హ్యాపీ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. చాలా ఏళ్ళ తర్వాత ప్రాపర్ వైజాగ్ స్లాంగ్ ఈ సినిమాలో చూశాను. హర్ష హైలైట్ ఆఫ్ ది ఫిలిం. మామూలు స్లాంగ్ కాదు, మామూలు కామెడీ కాదు, ప్రాపర్ వైజాగ్ స్లాంగ్ వాడారు. ఇప్పటిదాకా నేనైతే ఏ మూవీలోనూ వినలేదు, ప్రాపర్ వైజాగ్ స్లాంగ్ వినలేదు, ఇందులో వాడారు. బట్ అగైన్ మనం కాంటెంట్ ఉన్న మూవీస్ని ఇగ్నోర్ చేస్తాం కాబట్టి ఈ సినిమా కూడా ఇగ్నోర్డ్. ఇక నెంబర్ 1కి వస్తే ఆబ్వియస్లీ చిన్న. ఆల్దో ఇది మెయిన్ తమిళ్ రిలీజ్ అయినా దీన్ని తెలుగు మూవీ కింద కన్సిడర్ చేయాలి, ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు కాబట్టి. ఇలాంటి స్టోరీ అసలు చాలా తక్కువ మంది, నాకు తెలిసి ఎవరూ అటెంప్ట్ చేయలేదు. నాకు తెలిసి గార్గి మూవీ వచ్చింది సాయి పల్లవిది, అది ఇదే స్టోరీ, ఆల్మోస్ట్ ఇదే స్టోరీ. సో మళ్ళీ ఇదే, ఎవరు అటెంప్ట్ చేయట్లేదు, ఈ కాన్సెప్ట్ని ఎవరు చూపించట్లేదు.
నాకు తెలిసి ఫ్యూచర్లో కూడా ఎవరు చేయరేమో. చాలా బోల్డ్ మూవీ ఇది. ఎందుకంటే ఇలాంటివి న్యూస్లోనే చూసి మనం ఇగ్నోర్ చేసి భయపడి వదిలేస్తుంటాం, పట్టించుకోం, లేదా లోపల తిట్టుకొని వదిలేస్తుంటాం. కానీ దీన్ని తీసుకొచ్చి ఒక సినిమా కింద తీయాలనుకోవడం అనేది చాలా మంచి ఐడియా. బట్ ఆబ్వియస్లీ సినిమాని కూడా ఇగ్నోర్ చేశారు మన ఆడియన్స్. అగైన్ మంచి సినిమా వస్తే మన తెలుగు వాళ్ళు పట్టించుకోరు అనేదానికి ఇంకొక ఎగ్జాంపుల్. మూవీలో హైస్ కానీ ఎమోషన్స్ కానీ ఎక్కడా తక్కువ ఉండవు. మొత్తం మనకు ఒక చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మూవీ, డిస్టర్బింగ్. ఇలాంటి సినిమా తను ఓన్గా ప్రొడ్యూస్ చేసుకొని సిద్ధార్థ్ తెలుగులో రిలీజ్ చేద్దామని తీసుకొస్తే, సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారని అడిగారు. నేను ఒక మంచి సినిమా తీస్తే నా ప్రేక్షకులు నా సినిమా చూస్తారని నేను చెప్పాను. సారీ సిద్ధార్థ్ భయ్య, నీ సినిమానే కాదు మంచి సినిమా ఎవడు చేసినా మన తెలుగు వాళ్ళు ఇప్పుడు చూసే సిచ్యువేషన్లో లేరు. ఇప్పుడు నువ్వు తమిళ సినిమా చేసి దాన్ని ఇక్కడ రిలీజ్ చేయడానికి తీసుకొచ్చావు, కానీ పట్టించుకోరు. అదే లియో లాంటి సినిమా అయితే బకెట్ సాంబార్ తాగడానికి రెడీగా ఉంటారు. నువ్వు అర్థం చేసుకోవాలి, మనం మంచి సినిమాలు ఎంకరేజ్ చేసే పొజిషన్లో లేము ఇప్పుడు. సో నువ్వు ఇలాంటి స్టోరీలన్నీ మానేసి, నువ్వు కూడా ఇప్పుడు మహాసముద్రం తీసావు కదా, అది కూడా ఫ్లాప్ చేశారు అనుకో, బట్ నువ్వు కూడా అలాగే ఇంకా ఆ స్టోరీలో తీసుకొని వస్తే ఏదో రోజు హిట్ కొడతావు. కానీ నువ్వు ఇప్పుడు చిన్న అని ఇలాంటి మంచి మంచి సినిమాలు తీస్తే ఎంకరేజ్ చేయరు. ఈ మూవీస్ అన్నిట్లో కామన్ పాయింట్ ఒకటి ఉంది, ఏ మూవీ మనం అనుకున్నట్టుగా ఎండ్ అవ్వదు. అంటే స్టీరియోటిపికల్ ఎండింగ్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఒక మూవీ చూసాం, ఓకే ఎండింగ్ ఇంకా హీరో హీరోయిన్ పెళ్లి చేసుకోవడం, లేదా ఇదే హ్యాపీ ఎండింగ్ కదా ఇలాగ అనుకుంటాం. ఏ మూవీని అలా ఎండ్ చేయలేదు. అన్నీ వాళ్ళు అనుకున్నట్టు కాంటెంట్ పరంగానే ఎండ్ చేశారు, డిఫరెంట్గా ఎండ్ చేశారు. సో డెఫినెట్గా అదైతే నాకు చాలా నచ్చింది. ఏ మూవీ మనం అనుకున్నట్టుగా ఎండ్ అవ్వదు. అండ్ ఇంకో పాయింట్, కామన్ పాయింట్ ఏంటంటే, మన వాళ్ళు స్టోరీ లేని సినిమాని, చెత్త స్టోరీ ఉన్న సినిమాని ఎలివేషన్స్ కమర్షియల్ ఎలిమెంట్స్తో కవర్ చేసి ఒక మూవీ తీస్తే దాంట్లో ఎవడు ఏమీ వెతకడు. దాంట్లో క్రింజ్ అనరు, ల్యాగ్ అనరు, బోర్ అనరు, ఏమి అనరు. ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ హీరో సినిమా కాబట్టి ఆ బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఆ బ్లైండ్నెస్తో చూస్తారు, అన్నీ టాలరేట్ చేస్తారు. ఎవడైనా ఒక మంచి స్టోరీ తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూషన్ ఫాల్ట్, బోరు, ల్యాగ్, క్రింజ్ ఇవన్నీ వస్తాయి. ఏదైనా ఒక మంచి సినిమాకి ఇవన్నీ క్వశ్చన్స్ వేస్తారు, కానీ ఒక చెత్త సినిమాకి, వాళ్ళ హీరో తీసే సినిమాలకి ఎవడు ఈ క్వశ్చన్ లేడు. సో ఆ దుస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఇలాంటి సినిమాలు ఎప్పటికీ హిట్ అవ్వవు. ఇంక ఇలా చూసుకుని పోతే ఇవన్నీ ఇంక ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేస్తారు బ్రో. ఇప్పుడు ఎలాగో ఓటీటీకే క్రేజ్ పెరుగుతుంది. నాకు తెలుసు ఓన్లీ బిగ్ మూవీస్, కమర్షియల్ మూవీసే ఇంక థియేటర్లో వేస్తారు. ఇంక మిగతా సినిమాలు అన్నీ ఓటీటీలో డైరెక్ట్ చేస్తారేమో. అలా అయితే మాత్రం ఇంకా సినిమా చచ్చిపోయిందనే చెప్పాలి. ఇంకా సినిమాకి థియేటర్కి ఓన్లీ ఇవి చూడడానికే వెళ్ళి మిగతా ఏదైనా ఓటీటీలో చూసుకోవచ్చులే, లేదా ఇది ఓటీటీ ఫిల్మ్ అని ట్యాగ్ వేసి ఇగ్నోర్ చేస్తున్నారు. ఇలా అయితే ఇంక డెఫినెట్గా సినిమా అనేది, క్రాఫ్ట్ అనేది చచ్చిపోతుంది. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.